హిమదీపం రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది దేవి. 6వ ఎపిసోడ్. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఎవరి కోసం కాదు, జీవితం జీవించడానికే కానీ అకారణంగా తుదం ముట్టించుకోవడానికి కాదు. తన స్వార్థం తను చూసుకుని ఉదయ్ శంకర్ శచి వెళ్ళిపోవచ్చుగాక వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనో, బాగా చదివిద్దామనో, ఏ అమెరికానో పంపించి పెద్ద చదువుని చేసి కాస్తో కూస్తో ఆస్తి కట్టబెట్టి అతనికో దారి ఏర్పరిచే పద్ధతిలో తను ప్రవీణ్ గురించి బెంగపడవలసిన పని లేదు. ఏమన్నా చేయని. ప్రవీణ్ మేజర్ అయ్యాడు, బిఎస్సి పూర్తి చేస్తాడు. అతన్ని గురించి బెంగదేనికి? ఒకవేళ అక్కడ స్వార్థం తలెత్తి ప్రవీణ్ని వాళ్ళు వెళ్ళగొట్టినా ఏదో తల దాచుకోను ఒక కొంప ఉంది. ఆపాటి కూటికి గుడ్డకి సంపాదించుకోలేకపోతాడా? అలాగే ఎవరినో ప్రేమించానని ఓ ఇంటివాడైనా కావచ్చు, చదువుకున్న బుద్ధిమంతుడైనా అతను బ్రతకలేకపోడు. మరి తననెవరు చూస్తారు? రేపు వృద్ధాప్యంలో మంచాన పడితే మనిషిని పెట్టుకోవాల్సిందే. ఆ మనిషి ఊరికే వస్తుందా? నెల జీతం పుచ్చుకోకుండా ఫ్రీగా చేస్తుందా? ఏది ఏమైనా తను మళ్ళీ ఉద్యోగంలో ప్రవేశించడమే మంచిదని తోచింది. విజయవాడలో తన గది తన కిందే అట్టి పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎటుపోయి ఎటొచ్చినా అదే నిర్ణయానికి వచ్చింది. మద్రాసు పోతే ఉండడానికి ఇల్లు లేదు. ఆ ఇంటికి తాళం పెట్టి తాళం తీసుకుని వెళ్ళి ఉంటాడు కదా. అసలైన ఆ ఇంటితో తనకి పనే ఉంది. ఉదయశంకరే కాదు, తను కన్న కొడుకు, తను కట్టుకున్న ఇల్లు కూడా తనకి కాకుండా పోయాయి. అది విచిత్రం. వేరే గది అద్దెకి తీసుకుంటే కానీ కుదరదు. ముందు ఆఫీస్కి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుంటే పోతుంది అని అనుకుంటూ తిరిగి మద్రాసు వచ్చింది శైలజ. అంటే ఒక విధమైన ధైర్యం ఆమె నమ్మిన ఆ ఈశ్వరుడే కలిగించి పంపాడు అనుకోవచ్చు. వెస్టిండీస్లో ఆ ఇల్లు, ఆ వైభవం చూశాక మతిపోయినట్లయింది ప్రవీణ్కి. తన తండ్రి ఇంత ధనవంతుడా అనుకున్నాడు ఆశ్చర్యంగా. అతను వస్తున్నట్టు ముందుగానే తెలియపరిచినట్టున్నాడు. లాయర్ అనిల్ కుమార్ మరికొందరు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ప్రవీణ్ని చూసి ఆశ్చర్యపడినా కూడా అతను శైలజ ఉదయ్ శంకరుల కొడుకేనేమో అని అనుకుని అతన్ని సాదరంగా ఆహ్వానించారు. ఇతని శైలజ కొడుకు, పేరు ప్రవీణ్ అంటూ పరిచయం చేశాడు. అతను నాన్నగారు అని పిలవడంతో అతను నిజంగానే శైలజ ఉదయ్ శంకర్ల కొడుకేనని రూఢీ చేసుకున్నారు. ఇంతకీ కొడుకును చూసి తెగ మురిసిపోయాడు. ఉన్నది మన్నది ఇతనికి నిజంగా కట్టబెట్టేలాగా ఉన్నాడు. దీన్ని ఎలాగైనా తను అరికట్టాలనుకుంది. తగిన పన్నాగం పన్నుతూ తను ఎవరికి దూరంగా పోవాలనుకుంటూ వచ్చాడో ఆ వ్యక్తి తమతో పాటే రావడం ప్రవీణ్కి ఎలాగైనా ఇబ్బందిగానే ఉంది. తన తల్లి అంటూ ఉండేది, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదని. అలాగే అయింది తన పరిస్థితి. ఏదో ఒంటరిగా తన తండ్రి వెళుతున్నాడు, తోడుగా వెళ్తాము అన్న మాటతో పాటు ఒకసారి ఊరు కూడా చూడొచ్చు అన్న కోరికతో వచ్చాడు తను. ఒకరోజు జమైకా హోటల్, ఒకరోజు చెరుకు తోటలు లాయర్ అనిల్ కుమార్ చూపించాడు తీసుకువెళ్ళి. ఇంకా ముఖ్యమైన ప్రదేశాలన్నీ ఒక వారంలో చూసేశాడు. నాన్నగారు, నేను ఇంక వెళ్ళిపోతాను, నన్ను ఫ్లైట్ ఎక్కించే ఏర్పాట్లు చేయండి అన్నాడు ప్రవీణ్. ఎక్కడికి బాబు? మద్రాసు. అమ్మ చివరికి ఏమైపోతుందో తెలియదు. ఒకవేళ ఆఫీస్కు రిజైన్ ఇచ్చిందో లేక సెలవు పెట్టిందో. సెలవు పెడితే చేరాలి కదా మళ్ళీ. రిజైన్ చేస్తే ఇంక ఆవిడ మీద ఆశ వదులుకోవచ్చు. తనని వెతకొద్దని ఆమె రాసినా మనం ఊరుకుంటే ఎలాగా? మంచిది కాదేమో. అలాగే ఓసారి విజయవాడను కూడా వెళ్ళి ఆ ఇంట్లో ఏమన్నా ఉంటుందో లేక అక్కడికి అసలు వచ్చిందో రాలేదో తెలుసుకుంటాను అన్నాడు. అవును బాబు, ఆ ఎంక్వైరీ నువ్వు అక్కడ ఉండగానే చేయవలసిందే అన్నాడు ఉదయ్ శంకర్. ఏదో పరీక్షల హడావిడి. అది అయ్యేసరికి మీరు ప్రయాణానికి టికెట్ తెప్పించి సిద్ధం చేశారు అన్నాడు ప్రవీణ్ తలవంచుకొని. ఏదో ఒకరోజు మళ్ళీ మీ అమ్మ అక్కడికే తిరిగి వస్తుందేమో అనే కొండంత ఆశతో ఎదురు చూశాను, కానీ చివరికి ఆశ అడియాస అయింది అన్నాడు దిగులుగా. నేను పొరపాటు చేశాను నాన్నగారు, ఒకసారి విజయవాడ కూడా వెళ్ళి రావాల్సింది అన్నాడు నచ్చుకుంటూ. సరే, ఇప్పుడు మనం విచారించి లాభం లేదు కనుక మనకు తోచినట్లు ఆమె కోసం ఎంక్వైరీ చేయడం మంచిది అన్నాడు సలహాగా ఉదయ్ శంకర్. ఒకవేళ అక్కడ ఉంటే ఏం చెప్పమంటారు నాన్నగారు?
అని అడిగాడు ప్రవీణ్. నీకోసం నాన్నగారు దిగులుతో మంచం పట్టారని చెప్పు అన్నాడు ఉదయశంకర్. తమ పిచ్చిగాని తమ కోసం వెతకవద్దని వెతికినా దొరకను అని ఖండితంగా చెప్పిన మనిషి కనపడుతుందా? ఆవేశంలో సముద్రంలో దూకే రకమే శైలజ అనుకున్నాడు ఉదయశంకర్ బాధగా. అతనికి ఎంతసేపు తన తప్పిదం గురించి ఆలోచిస్తూ శైలజ వెళ్ళడం గురించి పరితపిస్తూ జీవితం నెట్టుకొస్తున్న జీవి అతను. ప్రవీణ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు ఉదయశంకర్. ఆ రోజే లాయర్ అనిల్ కుమార్ ఏనాడో ఉదయశంకర్ ఇండియా వెళ్ళబోతూ రాసిన వీలునామా తీసి చూశాడు. ఆ వీలునామాలో నేను చెప్పిన మార్పులు చేయండి అన్నాడు ఉదయశంకర్. ఎందుకేంటి మార్పులు? కసిగా అడిగింది శచి. ఈ వీలునామా వల్ల మీకేం ఉపయోగం లేదు, తాపీగా జవాబిచ్చాడు లాయర్. అంటే మీకు అన్నిటి మీద పెత్తనం తప్ప ఆస్తి ఏమీ అప్పగించలేదు. ముఖ్యంగా దాన విక్రయాది అధికారాలు ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు. అయినప్పటికీ మీరు కూలీలతో తగుపడి చెరుకు తోట వదులుకున్నారు. నేను మీ దగ్గర నుంచి కొంటున్నట్టు ఉదయ్ బాబు గారు డబ్బే ఇచ్చి తీసుకున్నాను. ఆయన అలా జరుగుతాయని ఊహించి చెప్పిన దాన్ని బట్టి అంటూ చెప్పుకుపోతుంటే ఒంటికి కారం రాసుకున్నట్టుంది శచికి. ఈమెకి ఖర్చులు ఇచ్చి ఆ పైన 25,000 ఇచ్చి ఇక్కడి నుంచి పంపేయండి. ఆమె ఇక్కడ ఉండడానికి నేనే మాత్రం ఒప్పుకోను అన్నాడు ఉదయశంకర్. అతని మొహంలోని కఠినత్వానికి జీవితంలో తొలిసారిగా జంకింది శచి. ఏమీ అనడానికి ధైర్యం చాలలేదు. అదేంటి అంది కంఠం పెగల్చుకొని. అదంతే, నాకు నీ ఉనికి అంటేనే దుర్భరంగా ఉంది. ఆ కాగితాల మీద సంతకం చేయి ముందు. నువ్వు ఇక్కడే ఉంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వు ఇండియా వెళ్ళిపోతే నేను ఇక్కడే ఉంటాను. వెనక ఎలాగా ఈ వెస్టిండీస్లో ఉండేవాడినో ఇప్పుడు అంతే. దానికి ఇంక తిరుగు ఉండదు అన్నాడు ఉదయశంకర్. అతను చాలా సీరియస్గా అంటున్నాడని గ్రహించింది. తను ఇంకా మొండిగా వాదిస్తే తెగి ఆ 25,000 కూడా దక్కవని గ్రహించింది. నేను వెళ్ళడమో ఉండడమో ఆలోచించుకొని చెప్తాను అంటూ అవతలికి వెళ్ళిపోయింది ఆ కాగితాలు తీసుకుని. ఇంకా ఆలోచన ఏంటి నా మొహం? ఇంత ఖచ్చితంగా చెప్పినా కూడా సిగ్గుండద్దు అనుకున్నాడు మంటగా ఉదయశంకర్. ప్రవీణ్ ఆ మర్నాడే వెళ్ళిపోయాడు. అతను వెళ్తుంటే కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు ఉదయశంకర్. బాబు, ఒకవేళ మీ అమ్మ కనిపిస్తే నాకు లెటర్ రాస్తావా అని అడిగాడు గాద్గదికంగా. ఆ మాటలకి అతను అనే ధోరణికి చలించిపోయాడు ప్రవీణ్. తప్పకుండా రాస్తాను నాన్నగారు. శివ పార్వతులు లాంటి మీ ఇద్దరిని ఒకచోట చూసుకోవాలనేదే నా కోరిక అన్నాడు అతని కాళ్ళకి నమస్కరిస్తూ. ఆ మాటకు అతని శిరస్సు నిమిరాడు ఉదయశంకర్. టేప్ రికార్డర్ ఆన్ చేశాడు ప్రవీణ్. అది శైలజకి అత్యంత ప్రీతి పాత్రమైన గిరిజా కళ్యాణం. క్షేమంగా వెళ్ళిరా బాబు. నా మాట విని బాగా పెద్ద చదువులు చదువుకుంది కానీ ఇక్కడికి తిరిగి వచ్చాయి. నేను నిన్ను కానీ మీ అమ్మను కానీ వదిలి ఉండలేను. తను ఎలాగో నన్ను దెబ్బ కొట్టిపోయింది. నువ్వైనా నాకు తోడుగా ఉండు బాబు అన్నాడు ఉదయశంకర్ బేలగా. వస్తాను నాన్నగారు. నేను రాకపోతే మీరే వచ్చి నా దగ్గర ఉండకూడదా అని అడిగాడు నవ్వుతూనే. ఇక్కడ నేను పుట్టి పెరిగాను, విద్యావంతుడిని అయ్యాను. ఎవరికైనా జనని జన్మభూమి అంటే ప్రేమ ఉంటుందని మీ అమ్మ అంటూ ఉండేది. అలాగే ఆమె తన మాతృభూమికి వెళ్తానన్నప్పుడు ఆమె కోసం ఈ జన్మభూమిని వదులుకొని వెళ్ళాను. మనశ్శాంతి లభిస్తుంది వెళ్ళినందుకు. అక్కడే నా బ్రతుకు ప్రశాంతంగా గడిచిపోయింది. అమ్మ లేదు. పుట్టిన చోట గిట్టదా బాబు చెప్పు అన్నాడు ఉదయశంకర్. ప్రవీణ్ మాట్లాడలేదు. ఏ సంగతి తర్వాత రాస్తావుగా అని అడిగాడు ఉదయశంకర్. రాస్తాను అంటూ ఇంటి తాళం తీసుకుని ప్రవీణ్ వెళ్ళిపోయాడు. అతన్ని ఫ్లైట్ ఎక్కించి వచ్చాడు లాయర్ అనిల్ బాబు. ఇంటికి వచ్చాక అతని ప్రాణం తెరిపిగా ఉందనిపించింది. హోటల్లో భోంచేశాడు. ఆ మర్నాడే విజయవాడ వచ్చాడు. ఎప్పుడో చిన్నతనంలో చూశాడు ఆ ఇల్లు. అతనికి సరిగ్గా గుర్తులేదు. ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. మీ అమ్మగారు ఇంచుమించు 1 నెల ఉండి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని వెళ్ళినట్టున్నారు అన్నారు అద్దెకున్న వాళ్ళు. ఆ మాట అతనికి మధుర మంజుల నాదంలాగా వినిపించింది. తన తల్లి మరణించలేదు, అంతే చాలు అనుకుంటూ హర్షాతి రేఖంతో ఆ పూటే తిరిగి మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయాడు. ఆఫీస్ తెరిచే వేళకు అక్కడ కాపు కాశాడు. సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 10ంటికి ఆఫీస్లోకి అడుగుపెట్టింది శైలజ. కొడుకుని చూసి నిశ్చేష్టురాలైంది. చిక్కిపోయి సగానికి సగం అయిపోయిన తల్లిని చూసి బాధపడ్డాడు ప్రవీణ్. అమ్మా, ఎందుకమ్మా మా మీద కోపం అంటూ గబాలన దగ్గరకు వచ్చేసి కొడుకుని చూసి అవ్యక్తమైన అనుభూతికి లోనైంది.
అమ్మ ఇంటికి రా అమ్మ, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు ప్రవీణ్. ఇంటికా అంది సంశయంగా. అవునమ్మా, ఆ ఇంట్లో నేను ఒక్కడనే ఉంటున్నాను, ఏం భయం లేదు రా అమ్మ అన్నాడు గారంగా. శైలజ మాట్లాడకుండా రిక్షా పిలిచింది. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. అమ్మా, నన్ను నాన్నగారిని అలా వదిలి వెళ్ళిపోవడానికి నీ మనసు ఎలా ఒప్పిందమ్మా? నాన్నగారు ఎంత ఏడ్చారో నీకు తెలుసా అని అడిగాడు ప్రవీణ్. ఆ మాటకి వేగంగా గుండెలు కొట్టుకున్నాయి శైలజకు. మీ నాన్నగారు నా కోసం ఎందుకు ఏడుస్తారులే బాబు అంది పేలవంగా. అంత కఠినంగా మాట్లాడకమ్మా, నువ్వు వెళ్ళాక నాన్నగారు ఏడవని రోజు ఉందా? పెద్దమ్మ వచ్చిందని నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఇది మన ఇల్లు, మనం కట్టుకున్న ఇల్లు. అలా వెళ్ళిపోయినందువల్ల ఏం లాభం? నాన్నగారు తిండి తిప్పలు మానేసి సగం అయిపోయారు. చివరి రోజులు అక్కడే గడుపుతానంటూ వెళ్ళిపోయారు. నువ్వు కూడా వెళ్ళావా? వెళ్ళాను. మరి వచ్చావే? వాళ్ళు నిన్ను వెళ్ళమన్నారా? లేదు, నేను విజయవాడ వెళ్ళి నిన్ను ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. మరి అప్పుడేం చేసావురా? అప్పుడే నేను ఎక్స్కర్షన్కి వెళ్ళి నువ్వు వెళ్ళిన 3 రోజులకు కానీ రాలేదు. వచ్చాక అంత అగమ్య గోచరంగా అయింది. నీ ఉత్తరాన్ని బట్టి నువ్వు చనిపోయి ఉంటావనే నాన్న కుమిలిపోతున్నారు. పైగా వెతకవద్దని అంత స్ట్రాంగ్గా చెప్పావెందుకు అంటూ ఆగాడు ప్రవీణ్. శైలజ మొహం కాస్త వెలుగొచ్చింది. తన ఇంట్లో తల్లి లెటర్ చదివిన దగ్గర నుంచి ఏర్పడిన పరిస్థితులన్నీ వీరిపోకుండా చెప్పుకు వచ్చాడు ప్రవీణ్. వెస్టిండీస్లో సచిని వెళ్ళమని చెప్పడం కూడా వదలకుండా చెప్పేశాడు. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళకమ్మా, ఎక్కడికి వెళ్ళకు అన్నాడు చివరిగా తేల్చివేస్తూ. శైలజ ఆప్యాయంగా చూసింది కొడుక్కేసి. పాపం విశ్వనాథం గారు వచ్చి సచిని బాగా చివాట్లు పెట్టారట. ఆ మాట ఉలిక్కిపడింది శైలజ. ఇక్కడకా? ఈ ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు అని అడిగింది ఆశ్చర్యంగా. నేనే చెప్పానమ్మా అంటూ బీచ్ దగ్గర కనిపించడం దగ్గర నుంచి అంతా చెప్పేశాడు. పాపం ఆయనకు నువ్వంటే చాలా అభిమానం, చాలా గౌరవం అమ్మా అన్నాడు ప్రవీణ్. మరే రక్త సంబంధం కనుక కన్న తండ్రి అని తెలియకపోయినా ప్రవీణ్కి అతనంటే ఇష్టమే. ఇంకా నయం, అతను ఉదయశంకర్ని చూడలేదు, అంతవరకు సంతోషమే అని. అతనికి ఎంత అనుకున్నా తన బిడ్డను కన్నదన్న మమకారం ఏదో మూల ఉండకుండా ఉంటుందా? తను వద్దన్న తండ్రి కొడుకులు మాట్లాడుకోవడం లేదా? సరేలే, ముందు నన్ను ఆఫీస్లో పనిచేసి రాని, గంటేగా పర్మిషన్ పెట్టి వచ్చింది అంటూ బయలుదేరింది ఆఫీస్కు. ఆమె నటు వెళ్ళని చైర్మన్ లెటర్ రాశాడు ఉదయశంకర్కి. నాన్నగారు అమ్మ కనిపించింది. మిమ్మల్ని గురించి గుచ్చి అడిగింది. దయచేసి మీరు రాకూడదా ఇక్కడికి? ఎవరినైనా తోడు తీసుకుని మీ అబ్బాయి ప్రవీణ్. ఆ ఉత్తరం అందుకున్న ఉదయశంకర్ ఆనందాన్ని అనుభవించాడు. డియర్ శైలజాదేవి, నా మీద అలిగి వెళ్ళిపోయావు, కానీ నా మనసు నీ దగ్గరే ఉంది కనుక నిన్ను ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా చేసింది. ఆ మాట అంటే నువ్వు ఒప్పుకోవు. నా మీద మీకు ప్రేమ లేదు అంటావు. నీ మీద ప్రేమ లేదే ఓ నెల వెళ్ళిపోదామని వచ్చిన వాడిని 20 ఏళ్ళు ఉండగలిగేవాడినా నేను ఒంటరిగా పంపడం ఇష్టం లేక మనసు అనుభవించే చికాకుల నుంచి దూరంగా పారిపోవాలి అన్న కోరికతోని వెంట వచ్చాను మద్రాస్. వచ్చినందుకు నీ సాహచర్యంలో ఎంత గొప్పగా గడిచిపోయాయో రోజులు. సుఖంగా ఆనందంగా సాగే మన జీవితాల్లో అపశృతిలాగా వచ్చింది ఈ శచి. ఏదో ఎవరో వేగారని నువ్వు నన్ను వదిలి అంతకంటే నరకంలోకి తోసి తప్పుకున్నామంటే ఏం బాగుంటుంది? నేను శచినే కావాలనుకుంటే అసలు నీతో మద్రాసు వచ్చేవాడినా? ఆమె పట్ల ఆదిలోనే ఉన్న ఆకర్షణ ఆమె ప్రవర్తనతో అసహ్యంగా మారింది. నేను అవటివాడినే కావచ్చు, లేనివాడినే కావచ్చు, అంత మాత్రాన కక్కిన కూటికి ఆశపడతానా? ఆమె నన్ను కాదని కమల్తో స్నేహం పెంచుకున్నప్పుడే ఆమె అంటే నాకు మనసు విరిగిపోయింది. ఇన్ని సంవత్సరాలు కమల్ బాబుతో పాటు కాపురం చేసి వచ్చిన దాన్ని తిరిగి స్వీకరించేంత పౌరుషహీనంగా నీకు కనిపిస్తున్నానా? ఆమె అంటే అంత మోజుపడిపోతున్నానా? శైల, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే, నేను నీకు కావాలనుకుంటే నువ్వు ప్రవీణ్ని తీసుకొని నా దగ్గరకు వచ్చాయి. నా ఆరోగ్య పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. పిల్లవాడిని అమెరికా పంపించి చదివిద్దాం. శచి అక్కడికి వచ్చేస్తుంది. మనం వెస్టిండీస్లో ఉంటే ఆమె ఇండియాలో ఉంటుంది. మనం అక్కడ మద్రాసులో ఉంటే ఆమె ఇక్కడ ఉంటుంది. ఆమెకు నాకు ఇకపై మాటలు కూడా ఉండవు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎక్కడికి బయలుదేరే స్థితిలో లేను. అది గ్రహించి రావాల్సింది నీ ఉదయ్.
ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివిందో ఆమెకే తెలియదు. బాబు, మనం నాన్నగారి దగ్గరికి వెళ్దాం అంది శైలజ చివరికి ఒక నిర్ణయానికి వచ్చి. అలాగేనమ్మా, నువ్వు ఆ మాట అనాలే కానీ నాకు కావాల్సింది ఏముంది అన్నాడు సంబరంగా. ప్రవీణ్కి ఉదయ్ అంటే ఎంత ప్రేమో గమనించాక తను సరైన నిర్ణయమే చేసుకుందని సర్దుకుంది. కానీ అక్కడ శచి ఇండియాకు బయలుదేరిందో లేదో తెలియదు. ఆమెకి తను బ్రతికి ఉన్నట్టే తెలియదు. తను ఇప్పుడు ఎదురుపడితే మళ్ళీ మాట అనుకోవాల్సి వస్తుంది. ఏమనుకున్నా ఏం చచ్చినా అతడు తన ఆరోగ్య పరిస్థితి ఏం బాగా లేదని రాశాడు. అదే తన హృదయాన్ని కలిచివేస్తోంది. ముందు ఆయన చూడాలి, సపర్యలు చెయ్యాలి అతనికి. అప్పుడు కానీ తన మనసు ప్రశాంతి నొందదు. శైలజ ప్రయాణ హడావిడిలో ఉంది. ప్రవీణ్ బయటికి వెళ్ళాడు. ఇంతలో ఎవరు తలుపు తట్టినట్టయి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా విశ్వనాథ్. అతన్ని చూడగానే అదిరిపడింది శైలజ. శైలజాదేవి, నువ్వేనా అన్నాడు ఆనందంతో తల మొలకలవుతూ. బ్రతికే ఉన్నాను అంది తల వంచుకొని. అంతే చాలు శైల, లేకపోతే ప్రవీణ్ను అలవట్టించిపోతాడు. అతన్ని కూర్చోమనడమా మానడమా అనుకొని చివరికి బాగుండదని కుర్చీ చూపించింది. ఏంటి సర్దుతున్నావని అడిగాడు. మేము ఊరు వెళ్తున్నాం, ఇంకా తిరిగి రాము అంది మెల్లగా. అంటే పిల్లవాడిని కూడా తీసుకెళ్ళిపోతున్నావా వెర్రివాడిలా అడిగాడు విశ్వనాథ్. అవును, ఇంకా జీవితంలో మీకు మేము కనిపించాం. ఇది చాలా అన్యాయం శైలజ. నాకంటూ ఒక బిడ్డ కలిగాడని తెలియకుండానే వాడు 10 ఏళ్ల వాడయ్యాడు. వాడి పుట్టుక సంగతి తెలిసి ఇన్ని సంవత్సరాలు దూరంగానైనా చూసుకుంటున్నా, తృప్తి పడుతున్నాను. చివరికి ఆనందం కూడా లేకుండా చేస్తావా గాద్గతంగా అడిగాడు. దయచేసి వాడి పుట్టుక సంగతి నాకు పదే గుర్తు చేయకండి. దానివల్ల ఎవరి ప్రాణాలకి సుఖం లేదు. ముఖ్యంగా నాకు ఆనాడు మీరు మాటిచ్చారు. ఆ మాటకి నిలబడ్డం మంచిది. ఆ మాటకు కష్టంగా చూశాడు విశ్వనాథ్. శైలజ, నీ మాట ప్రకారం నేను కట్టుబడే ఉన్నాడు. ఏనాడైనా వాడు నా కన్న కొడుకు అని చెప్పానా? అప్పుడే గుమ్మంలోకి అడుగుపెట్టిన ప్రవీణ్ ఆ మాట వింటూ నిశ్చేష్టుడయ్యాడు. కొన్ని నిజాలు కొందరికి తెలియకుండా ఉండడమే మంచిది. హాని కలిగించే నిజం చెప్పొద్దని పురాణ వాక్కు. వాడి భవిష్యత్తు బాగుండాలంటే మీరు మగవారే అవ్వాలి. ఖచ్చితంగా చెప్పేసింది శైలజ. మీరు ఎప్పుడు వెళ్ళేది? ఎల్లుండి. అడ్రస్ చెప్తావా? ప్రస్తుతము నాకు తెలిసిన అడ్రస్సు వేరే అడ్రస్ లేదు. అంతకంటే ఉదయ్ శంకర్. అవును, ఆయనదే. విశ్వనాథ్ యువతలకు వచ్చేశాడు. అతని వెనకే వచ్చాడు ప్రవీణ్. నాన్నగారు ఆ పిలుపు విని తుళ్ళిపడ్డాడు విశ్వనాథ్. ప్రవీణ్, నాన్నగారు, మీరు నా కన్న తండ్రి అని తెలుసుకున్నాను. కానీ ఎలా అన్నా కథ నాకు తెలియదు. ఇన్నాళ్ళు మీరు ఎవరో తెలుసుకోవాలనే తప్పటపడ్డాను. ఇప్పుడు తెలిసింది. కానీ నాకు తెలుసున్న నిజాన్ని మీరు ఎవ్వరికీ తెలియచేయకండి. అమ్మ అన్నట్టు హాని కలిగించే నిజం చెప్పకుండా ఉండటమే మేలు. కానీ మా అమ్మని నేను తేలిగ్గా ఊహించుకోలేను. ప్రస్తుతం ఆమెను ఏమీ అడగలేను. నేను అమెరికాలో చదువుకుంటున్నాను. అప్పుడప్పుడు లెటర్స్ రాస్తాను. ఇక్కడికి వస్తే మిమ్మల్ని చూస్తాను తప్పకుండా. నేను ఉద్యోగస్తుని అయ్యాక మీకే సహాయం కావాలన్నా చేస్తాను. అంతకుమించి నేనేం చెప్పలేను ప్రస్తుతం. మీ కథ వినాలని అనిపించిన ప్రస్తుతంలో ఎవరి చరిత్రలు నాకొద్దు. విన్నాక మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ఏముంది? మీరు మీ మనసులో ఉంచుకోండి, నేను నా మనసులో ఉంచుకుంటాను అంటూ గడగడా చెప్పేశాడు ప్రవీణ్. ఆ క్షణంలో ఆకాశం అంతా ఎదిగి ఉన్న వామనుడిలాగా కనిపించాడు విశ్వనాథ్కి. నీకేదో ఒకనాడు చెప్పక తప్పదులే బాబు. ఆనాడు తప్పకుండా తెలియజేస్తాను. ఉదయ్ శంకర్ గారు నా తండ్రి కారన్నమాట. నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ప్రవీణ్. ఉదయ్ శంకర్ గారా అన్నాడు తెల్లబోయిన విశ్వనాథ్. అవును, వస్తాను, అమ్మ యువతలకు వస్తోంది అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయాడు ప్రవీణ్. అస్తవ్యస్తమైన ఆలోచనలతో ఇంటికి వచ్చాడు విశ్వనాథ్. శచి ఉదయ్ శంకర్ని వదిలేసిందా? వదిలే ఉంటుంది. మొదటి నుంచి దానికి తమ్ముడు కమల మీదేగా చూపు. వాడి సర్వభ్రష్టు అయ్యాక వాడి కర్మానికి వాడిని వదిలివేసింది. ఏమైనా శైలజను ఒక్కసారి కలుసుకుని శైలజ నిర్దోషి అని తెలుసుకుంటే కానీ తన మనసు శాంతించదు. శైలజ తన దృష్టిలో దేవతలానే ఉండిపోవాలి కానీ మన క్లేశాన్ని కలిగించే పనులేవి చేయకూడదు. ఒకరి చేత తిట్టించుకోకూడదు. అప్పటికే ఆమె క్రూరమైన పరిస్థితిని ఎదుర్కొని పాపం ఎలా బ్రతుకుతోందో. అసలు ఆ పరిస్థితి ఆనాడు తనని లొంగదీసుకుంది. తర్వాత తన పట్ల విధి ఎలా కక్ష సాగించింది ఆమెకు తెలియజెప్పాలనుకున్నాడు విశ్వనాథ్. ఆమె వెళ్ళిపోయినా ఆమె చేరే అడ్రస్ తనకు తెలుసు. ఆ అడ్రస్కి ఒక ఉత్తరం రాస్తే సరిపోతుంది. తన కథ అంతా చెప్తేనన్నా ఆమెలో కాఠిన్యం తగ్గుతుందేమో. తనకి పిల్లవాడికి గల బాంధవ్య విషయంలో రవ్వంత కరుణ చూపిస్తుందేమో.
ఏది ఏమైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా నిజం చెప్పడానికి తనకి ధర్మం. అలా చెప్పకపోవడం వల్లే ఆమెలో కాఠిన్యం పెరిగిపోయింది, వేషం కూడా పెరిగిపోయింది. తన ఊరికే సహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా విషయం చెప్పకపోతే ఇక ఈ అపోహలు జన్మకి తొలగవు. వెంటనే కాగితం కలం తీసుకొని మెల్లగా ఉత్తరం రాయడం ప్రారంభించాడు విశ్వనాథ్. ప్రియమైన శైలజకి విశ్వనాథ్ ఆశీర్వదించి రాయునది. నువ్వు బాబుని తీసుకుని ఉదయశంకర్ ఇంటికి వెళ్తున్నట్టు చెప్పావు. అంత హఠాత్తుగా ఎందుకు ప్రయాణం పెట్టావో తెలియదు. కారణాలు వివరంగా చెప్పడం నీకు అలవాట్లేదు, అలాగే రెట్టించి అడగడం కూడా అలవాట్లేదు నాకు. మనం ఒక మాటకి కట్టుబడి ఉన్నాం. ఆ కట్టుబాటు ఈనాడు ఎందుకు అతిక్రమిస్తున్నానంటావా? నా దృష్టిలో నువ్వు ఉన్నతమైన స్థానం చెరిగిపోకూడదు అనే ఉద్దేశంతో శచి ఉదయశంకర్ని పెళ్లాడింది. ఆ పెళ్లికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండానే మా తమ్ముడు కమ్మలతో తిరగడం ప్రారంభించి నా మనసులో ఏహ్యతని కలిగించింది. మనిషి ఎప్పుడు కష్టమో నిష్ఠూరమో తను చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేదే నా అభిప్రాయం. ఆనాడు ఆమెకు తెలియదా ఉదయశంకర్ అవిటితనం సంగతి? తెలిసి ఎందుకు చేసుకుంది? నా తమ్ముడితో ఆ తిరుగుడు ఎందుకు? ఆ రోజున ఆగ్రహం పట్టలేక ఆమెను 4 అడుగుదామని ఇంటికొచ్చి ఆమె లేదు, కానీ ఉదయశంకర్ కూడా లేడు. ఆ ఏకాంతం, ఆ వెన్నెల, రతీదేవి లాంటి నీ రూపం నన్ను రెచ్చగొట్టి వచ్చిన పని మరిచిపోయేటట్టు చేసింది. అంతేగాని నీ మీద కక్ష కాదు, నీ మీద కోపం కూడా కాదు. తప్పుడు పనులు చేసే వాళ్ళంతా ఘరానాగా తిరుగుతుంటే నోరులేను అమాయకులు ఎలా బలవుతుంటారో నువ్వే ఉదాహరణ. నేను అనుభవించాక ఇక కమ్మల్ని శచిని విమర్శించే హక్కు నాకు లేదు అనుకున్నాను. ఎందుకంటే నీతి బోధలు చెప్పబోయే నేను చేసింది కూడా తప్పే కదా. అందుకే గిల్టీగా ఫీల్ అయ్యాను. నీకు మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయాను. నువ్వు గర్భవతి అయ్యావన్న విషయం నాకు తెలిస్తే 6 100 106 నిన్నే పెళ్ళాడేవాడిని, నా తప్పు ఒప్పుకొని. అయితే అది నాకు ఊహలోకి రాలేదు. ఇక్కడికి వచ్చాక మా అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. నిన్ను మర్చిపోయాను తాత్కాలికంగా. నీకు ఒక గొప్ప వ్యక్తితో పెళ్లి చేసి ఉంటారు ఉదయశంకర్ గారు అని అనుకున్నాను. నాకు 2 ఆడపిల్లలు పుట్టి 4 ఏళ్ళు పెరిగి ఒకరు, ఏడాది పెరిగి ఒకరు పోయారు. 1 2 గర్భస్రావాలు జరగడంతో నా భార్య ఆరోగ్యరీత్యా మళ్ళీ పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించేశాను. అంతటితో మాకు సంతానం సౌభాగ్యం ముగిసింది. ఇంకా ఇదేం చాలదన్నట్టు యాక్సిడెంట్ కూడా అవడంతో నా జీవితం ఒక విధంగా విసిగిపోయింది. బ్రతికేదే జీవోత్సవంగా మాత్రమే. ఆ రోజు రైల్లో నిన్ను చూసిన నాడే వాడు నా కొడుకని తెలిసి ఉంటే ఎంత బాగుండేది. ఆనాడు నేను మీతో పాటే వచ్చేవాడిని. ఆ యాక్సిడెంట్ తప్పేదేమో, అయినా విధి వ్రాతను ఎవరు తప్పించగలరు శైలజ? ఇలా రాసి ఉంది, ఇలా జరిగింది. మనసాగాక అనుకోవడమే కానీ అనుభవించాల్సిన కష్టం ముఖాన రాసి ఉంటే ఇంకోలా ఎలా జరుగుతుంది? ఇలా అయింది గనక అలా అయితే బాగుండేది అనుకోవడం మానవ జన్మలో విలక్షణం. అనుకోకుండా నువ్వు కనిపించావు. కారు మేఘంలో కాంతిరేఖలాగా అనిపించింది. నా కొడుకు సంగతి చెప్పావు. ఆనాడు నాకు తొలకరి వానలాగా అనిపించింది. ఆనాడు నిజంగా ప్రపంచ ఆధిపత్యం పొందిన మహాచక్రవర్తి కూడా అంత ఆనందపడడేమో అని అనుకున్నాను. కానీ అది క్షణం సేపే. వెంటనే నువ్వు ఆంక్ష విధించావు, వాడికి నేనెవరో తెలియకుండా ఉండాలని, జన్మలో మా మొహం కూడా చూపించకూడదని. ఆ మాటకు కట్టుబడ్డాను శైలజ. ఎందుకో తెలుసా? నీకు నా వల్ల అన్యాయం జరిగింది. నీకు నా మీద చాలా ఆగ్రహం ఉంటుందని, నువ్వు చెప్పినట్టు వింటూ ఉంటే కొన్నాళ్ళకైనా నీ మనసు కరిగిపోతుందని. కానీ ఇక్కడకు విధి నా పట్ల ఘోరంగానే ప్రవర్తించింది. మరోసారి నన్ను నేల కూలేలా చేసింది. అది శచి ఆగమనం, నీ నిర్గమనం. అయితే భగవద్ అనుగ్రహం వల్ల నువ్వు మళ్ళీ కనిపించావు. కానీ ఈసారి నువ్వే నన్ను నేలమట్టం చేసి పారేశావు. నీ నిర్ణయం ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. నువ్వు బాబుని తీసుకొని వెళ్ళిపోతున్నావు, కారణం తెలియదు. బహుశా ఈ లెటర్ అందేసరికి నువ్వు నిజంగానే వెస్టిండీస్లో ఉంటావు. అందుకే అక్కడికే పోస్ట్ చేస్తున్నాను. దయచేసి 2 ప్రశ్నలకి జవాబు ఇవ్వు. ఉదయశంకర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావా? కష్ట పరిస్థితిలో నీ బిడ్డకి తండ్రిగా, నీకు భర్తగా నిలబడిన ఔదార్యవంతుడు, ఆనాడు నువ్వు వర్ణించిన ఆ మహాపురుషుడు అతడేనా? అందుకే శచి వచ్చి నీతో తవ్వుపడిందా? దయచేసి వివరంగా లెటర్ రాస్తావా? లోకంలో ఎందరో నాకంటే హీనమైన పనులు ఘరానాగా చేసి తిరుగుతున్నారు. మరి నేను జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటుకి ఇన్ని కఠినమైన శిక్షల? ఆ లెక్కన అన్ని ఘోరాలు చేసేవారు ఎన్ని శిక్షలకు గురవ్వాలి? అలా ఎందుకు అవడం లేదు? వాళ్ళంతా సుఖంగా హాయిగా బ్రతుకుతున్నారు. నీకేం తెలియందేముంది? ఇదే నన్ను నిరంతరం వేధిస్తున్న సమస్య. నాకేం తెలియడం లేదు. కనీసం నీకైనా తెలిస్తే చెప్తావు కదా.
దిగువ అడ్రస్ ఇస్తున్నాను. విశ్వనాథ్. అడ్రస్ మద్రాస్ది క్లియర్గా ఉంది. ఆ ఉత్తరం పోస్ట్ చేసి అదో విధమైన రిలీఫ్ దొరికినట్టు ఫీల్ అయ్యాడు విశ్వనాథ్. వెస్టిండీస్లో శైలజ ప్రవీణ్తో అడుగు పెట్టే సమయానికి కారులో రెడీగా ఉన్నాడు లాయర్ అనిల్ కుమార్. శైలజ అప్పుడు అలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కనిపించింది అతని కళ్ళకి. నమస్కారం చేసింది శైలజ. ప్రతి నమస్కారం చేసి బాబుని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి కారులో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కారు తిన్నగా బంగ్లా దగ్గరకు వచ్చి ఆగింది. వాచ్మెన్ గేట్ తీశాడు. మెత్తగా లోపలికి దూసుకుపోయింది. ఒక రౌండ్ తిరిగి వరండా దగ్గరకు వచ్చి ఆగింది. బాబు శైలజ కారు దిగారు. ఎదురుగా కర్టెన్ తొలగించి యథావిధిగా వీల్ చైర్లో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ వెల్కమ్ డియర్ శైలజ అండ్ మై డియర్ యంగ్ బాయ్ అన్నాడు ఉదయశంకర్. అతన్ని చూడగానే ఆమె మొహంలో 1000 చందమామలు వెన్నెల సోనలు కురిపించాయి. హృదయంలో 1,000,000 మయూరాలు నర్తించాయి. ఎంతో కాలానికి కనిపించిన అపురూప రాశిని కళ్ళారా చూసుకుంటూ ఉంటే పోయిన ప్రాణాలన్నీ ఒక్కటొక్కటే అతనిలో చేరుకుంటున్నట్టు కనిపించసాగాయి. రండి శైలజ రాణి గారు అంటూ మరోసారి పిలిచే వరకు ఆమె ఈ లోకంలోకి రాలేదు. ప్రవీణ్ పసిబిడ్డలా తండ్రి ఒడిలో ఒదిగిపోయాడు. పులకించిపోయింది ఉదయశంకర్ హృదయం. ఆప్యాయంగా అతని శిరస్సు నిమిరాడు. రండమ్మా లోపలికి అంటూ ఆహ్వానించాడు నౌకరు. తన ఇంట్లో వెనక ఉన్నది ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలకి ఇంట్లో అడుగుపెట్టింది. వెన్నెల కంటే ఆకర్షణీయంగా శోభాయమానంగా కనిపించింది ఆ ఇల్లు. ఇంటికి ఏమన్నా మార్పులు చేశారేంటి, కొత్తగా కనిపిస్తోంది అంది నవ్వుతూ. పడిందా చూపు, నువ్వు అది కనిపెడతావా కనిపెట్టవా అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఉదయశంకర్ పెద్దగా నవ్వుతూ. వేడివేడి టీ తీసుకొచ్చాడు నౌకర్. ముగ్గురు అందుకున్నారు. లాయరు వచ్చాడు అక్కడికి కారు లోపల పెట్టించి. రండి టీ తీసుకుందరు గాని అంటూ ఆహ్వానించాడు ఉదయశంకర్. ఎన్నాళ్లకండి మీ మొహంలో నవ్వు చూడగలిగాను అన్నాడు నవ్వుతూ అనిల్ కుమార్. అవునండి, శైలజ వెళ్తూ నాలోని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అన్నీ లాక్కుపోయింది. వస్తూ అన్నీ తెస్తోంది. ఆమె ఉన్న చోట ఆనందానికి లోటు ఉండదు అని జవాబిచ్చాడు సామాన్యంగా. ఏమిటి, ప్రతి పురుషుడికి ఉత్సాహానికి ఉత్తేజానికి ఇచ్చేది స్త్రీయేనా ఏమిటో అనుకుంది శైలజ. ఏ స్త్రీ హస్తం లేనిదే మగవాడు ఏ విధంగానూ పైకి రాలేడు. అభివృద్ధిలోకి వచ్చిన ప్రతి వ్యక్తి వెనక అతనికి ప్రేమాస్పదురాలైన స్త్రీ ఉండే ఉంటుంది అన్నాడు అనిల్ కుమార్. అలాగే మగవాడిని పనికి మాలిన వెధవం చేసేది కూడా ఆడదే. అది గుర్తుంచుకోండి. ఒక్క హెలెన్ వల్ల ట్రాయ్ దేశం అంతా నాశనం కాలేదు. శచిని కమల్ బాబుని తలుచుకుంటే అలా అన్నాడని గ్రహించాడు అనిల్ బాబు. అందుకే మరి స్త్రీలో 4 జాతులు ఉంటాయి. పద్మిని, చిత్తిని, హస్తిని, శంకిని అంటూ జాతుల్ని సృష్టించాడు దేవుడు. ఏం జాతులు ఎన్ని ఉన్నా ఎవరు ఎలాంటి వారైనా మీకు మట్టుకు సాక్షాత్తు ఆ పార్వతీదేవి లాంటి ఆవిడనే సమకూర్చాడు. అందుకే మీరు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి అంటూ లేచాడు అనిల్. నవ్వి షేక్ హ్యాండ్ ఇచ్చి సాగనంపాడు ఉదయశంకర్. నా ఉత్తరం అందగానే వచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి శైలజ, తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు ఆపేక్షగా ఆమె వంక చూస్తూ. ముందు మీ ఒంట్లో ఎలా ఉందో చెప్పండి అంది శైలజ గదిలోకి వెళ్ళబోతూ. ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇంకా చక్కబడుతుందిలే అంటూ మందహాసం చేశాడు. అతడేదో దాస్తున్నాడని గ్రహించింది శైలజ. అతని పేరే శంకరుడు. ఆ కంఠంలో ఎన్ని గరళాలు ఉన్నాయో బహుశా అతనికే తెలియదేమో. నిండు కుండ తొణకదట, అలాగే ఆయన కూడా అనుకుంది చివరికి దీర్ఘ విశ్వాసం విడుస్తూ. ఆ వాతావరణం బాగా నచ్చింది బాబు ప్రవీణ్కి. వెనకే అక్కడ ఉండడానికి సుముఖత చూపించాడు. కానీ తల్లి విషయంలో మనశ్శాంతి లేక తిరిగి ఇండియాకు వచ్చాడు. ఇప్పుడు తల్లి ఉందిగా, కావాల్సినంత హుషారు. శశితో ఏం తగాదా పడాల్సి వస్తుందని అని అనుకుంటూ వచ్చింది. శశి లేకపోవడం చూసి ఆశ్చర్యం కలిగింది శైలజకి. అయితే ఆమె నిజంగానే ఇండియా వెళ్ళిపోయిందా, అంత తేలిగ్గా ముగిచిందా అని ఆశ్చర్యపోయింది. ఆ రోజు విశ్వనాథ్ రాసిన ఉత్తరం అందింది. ముందుగా అది అందుకుంది ఉదయశంకరే. శైలజ కేర్ ఆఫ్ ఉదయశంకర్ అని ఉన్నది చూసి ఎవరా నిర్ఘాంతపోయాడు. తను చించి చదవడమును ఆమెను పిలిచి ఇచ్చాడు. ఇదిగో శైలజ, నీకేదో లెటర్ వచ్చిందంటూ. నాకు లెటర్ ఎవరు రాస్తారు, నేను ఎవరికి అడ్రస్ ఇవ్వలేదుగా అంది అమాయకంగా. ఏమో తీసి చూడరాదా అన్నాడు ఉదయశంకర్. అక్కడే అతను ఎదురుగానే చించి కింద సంతకం చూసి విశ్వనాథ్ అని అన్నది తుళ్ళిపడి. అలాగే లే అక్కడ సోఫాలో కూడబడి చదవసాగింది. అంతా పూర్తి చేసేసరికి ఆమెకి జాలో కరుణో కోపమో ఏదో ఒకటి చెప్పలేని భావం కలిగింది. ఎదురుగా ఉదయశంకర్ ఉన్నాడు కనుక అతనికే ఇచ్చింది చదవమని.
విశ్వనాథ్ పేరు చూసి ముందు అతను షాక్ తిన్నట్టు అయ్యాడు. తర్వాత పూర్తిగా ఉత్తరం చదివి, ఒకసారి కాదు 2-3 సార్లు చదివి ఆమెకే ఇచ్చాడు. దానికి జవాబు రాస్తావా అని అడిగాడు. ఏమో ఆలోచించాలి. ఈ క్షణం వరకు నేను ఆ మాట ఏమీ అనుకోలేదు అంది శైలజ ఉత్తరం అందుకొని. రాయడం మంచిది, బాబుకు తెలియనీకు అన్నాడు హెచ్చరికగా. అలాగే అన్నట్టు తల పంకించింది శైలజ. ఈ విధంగా ఈనాడు తన జవాబు ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. అతగాడు ఆ లెటర్ ఎందుకు రాశాడో అంతకంటే అర్థం కాలేదు. తీరిగ్గా కూర్చొని ఇప్పుడు తన విషయం ఎవరు ఎక్కరో పెట్టనున్నారు, నీ కథ ఏమిటి, నీ జీవిత చరిత్ర ఏమిటి అని ఎవరు అతగాడిని అడిగారని అనుకుంది విసుగ్గా. మరి బొత్తిగా ఇంట్లోనే సరిపోతోంది. సాయంత్రం అలా కారులో మన హోటల్ దాకా వెళ్దాం, రెడీగా ఉండే అన్నాడు ఉదయ్ శంకర్. ఆమెకి కాస్త రిలీఫ్ కావాలి అని అనిపించింది. అలాగే వెళ్దాం, ప్రవీణ్ కూడా వస్తాడేమో అంది ఆలోచనగా. వాడా ఆ పియోను వదిలి వస్తాడంటే నాకేం నమ్మకం లేదు అన్నాడు నవ్వుతూ ఉదయ్. ప్రవీణ్ అక్కడికి వెళ్ళాక మొదలుపెట్టిన విద్య పియానో నేర్చుకోవడం. ఆ మధ్య చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లు పియానో ముందు కూర్చొని వాయించడం చూసిన దగ్గర నుంచి అతనికి పియానో కోరిక పట్టింది. ఇండియాలో తల్లి బొటాబొట్టి సంపాదన కనుక ఏం అడగడానికి అతనికి మనసొప్పలేదు. ఇక్కడ తండ్రి దగ్గరకు వచ్చాక అతనికి కావాల్సిన కోరికలన్నీ తీరుతున్నాయి. అతనికి తల్లి కంఠం కూడా వచ్చిన మూలాన అలా నేర్చుకోవడం బాగానే అనిపించింది. చివరికి శైలజ ఉదయశంకర్లే బయలుదేరారు హోటల్కి. శైలజ వచ్చాక కాస్త ఆరోగ్యం పుంజుకున్నాడు ఉదయశంకర్. శైలజ రాకముందే మలేరియాతో చాలా రోజులు బాధపడ్డాడు. ఆమె వచ్చే ముందు కూడా 1-2 రోజులు జ్వరం వచ్చినా ఆమె వచ్చిన దగ్గర నుంచి జ్వరం వెనకబెట్టి కోలుకుంటున్నాడు. వ్యాహ్యాళికి వెళ్ళాలనిపించింది అతనికి, అందుకే బయలుదేరాడు. శైలజ సమేతంగా అతను హోటల్ జమైకా దగ్గరికి వచ్చేసరికి కౌంటర్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి కలకలం బయలుదేరింది. రండి సార్ అంటూ ఆహ్వానించారు వినయంగా. ఫ్యామిలీ రూమ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. మరికొన్ని నిమిషాల్లో టిఫిన్ కాఫీలు వచ్చాయి. తీసుకో శైలజ అన్నాడు ఆమెకేసి చూస్తూ. శైలజను వెంటబెట్టుకొని రావడం ఆ పక్కనే ఉన్న కమల్ బాబు చూశాడు. ముందు ఎవరా అనుకున్న తర్వాత గుర్తొచ్చింది ఆమె పేరు. ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది, ఉదయశంకర్ రప్పించాడా అని అనుకున్నాడు. ఆ హోటల్కి పక్కనే ఉన్న చిన్న పెంకుటింట్లో ఉంటున్నాడు అతను. లేవలేడు. ఒక మనిషి అహర్నిశలు తోడుండాలి. చల్లగాలి కోసం అలా బయట మంచం మీద పడుకున్నందుకు వాళ్ళిద్దరూ దర్శనమిచ్చారు అతనికి. అక్కడ మనకిలాగా మనం ఇష్టపడే టిఫిన్లు ఇక్కడేం దొరకవు కనుక ఏదో దొరికిందే ఇష్టపడాలి. వాళ్ళిద్దరూ టిఫిన్ చేసి బయటకు వచ్చారు. అక్కడ ఎవరో కనిపించారు. చూసావా, ఇతను ఎవడో గుర్తుపట్టావా? కమల్ అన్నాడు ఉదయశంకర్. అయ్యో పాపం, ఎలా తయారయ్యాడో చూద్దాన్రా అని ఇంటికేసి వెళ్ళారు. అనుకోకుండా వచ్చిన ఇద్దరిని చూసి విస్తుపోయాడు కమల్. రండి అంటూ ఆహ్వానించాడు. అతని పరిస్థితిని చూసేసరికి సున్నిత మనస్కురాలైన శైలజ చాలా బాధపడింది. మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు? నన్ను చూసుకెందుకు, ఎవరున్నారు? శచి నన్ను మించిన సుస్థీలు. ఆమె కూడా చేయలేక వెళ్ళిపోయింది. డబ్బు ఇచ్చి పెట్టుకున్నందుకు తగిన స్తోమత లేదు. ఏదో ఎవరిదో దయాధర్మం మీద బ్రతుకుతున్నాను. నా సంగతి అడక్కండి అన్నాడు మెల్లగా. అతని పరిస్థితికి ద్రవించింది ఆమె హృదయం. పాపం, ఇక్కడ చూసేవాళ్ళు లేక అలమటిస్తున్నాడు. మనతో పాటు తీసుకెళ్దామా అని అడిగింది. మనతో పాటు వచ్చినందువల్ల నీకు మరింత రిస్క్ అన్నాడు ఉదయశంకర్. రిస్క్ లేదు, ఏం లేదు, మనతో పాటే ఉంటాడులేండి. ఇలా ఒంటరిగా, ఒకే దేశస్తులం, ఒంటరి వాళ్ళం అలా వదిలేయడం ఎలాగా? జబ్బుతో బాధపడుతుంటే ఒంటరిగా వదిలి ఉంచడం బాగాలేదు. మనకి తెలియకపోతే అనుకోవచ్చు, తెలిసిన వాడయ్యే. మీరు కనుక అంగీకరిస్తే నేను తీసుకొస్తానంది శైలజ. సరే తీసుకురా అన్నాడు ఆలోచించి. రండి కమల్ బాబు, మీరు బంగ్లాలోకి రండి, మీకు ఏ లోటు లేకుండా చేస్తామంది శైలజ. ఎందుకమ్మా, రాలిపోయేవాడికి బంగ్లాలు పరిచర్యలు అన్నాడు నిర్లిప్తంగా. బాగుంది, మీ ఆయుర్దాయం సంగతి మీకు తెలుసా? ఒకరికొకరు తోడుగా బ్రతకడం మంచిదే కదా అంది శైలజ. అతనికి ఉదయశంకర్ని చూస్తే ఓ విధంగా సిగ్గు కలుగుతోంది. అతనికి మనసులో ఇష్టం లేకపోయినా ఉదయశంకర్ శైలజ గట్టిగా పట్టడంతో తప్పనిసరిగా బయలుదేరాడు కమల్ బాబు. పియానో మాస్టర్ దగ్గర పాఠం నేర్చుకుని ఆయన్ని సాగనంపి వాకిట్లో నిలబడిన ప్రవీణ్కి తల్లి తండ్రి కాక ఒక అపరిచితుడు కూడా రావడం ఆశ్చర్యం కలిగించింది. ఈయన విశ్వనాథం గారి తమ్ముడా ప్రవీణ్? పాపం, ఎవరూ లేకపోవడంతో సుస్థి మనిషి అని తీసుకొచ్చామంది శైలజ. విశ్వనాథన్ తమ్ముడు అంటే తనకి బాబాయ్ అనుకున్నాడు ప్రవీణ్.
ఇతడు విశ్వనాథన్ తమ్ముడన్న అభిమానంతో తీసుకొచ్చిందా లేక నిజంగా జాలిపడి తీసుకొచ్చిందా అని తెకమక పడ్డాడు ఉదయశంకర్. ఆ విషయమే అతనికి రూమ్ అది ఏర్పాటు చేశాక అడిగాడు ఉదయశంకర్. నువ్వు విశ్వనాథ్ తమ్ముడని అభిమానంతో తీసుకొచ్చావా అని. కాదు, మన బాబుకి అంతకంటే తేలిగ్గా అతన్ని గురించి పరిచయం చేసేందుకు మాట దొరక్క అంతే అంది. ఆ సమాధానానికి తృప్తి పడ్డాడు ఉదయశంకర్. విశ్వనాథం గారు, మీరు రాసిన లేఖ అందింది. శ్రమ తీసుకొని మీరు అంత విపులంగా అన్ని వివరాలు అందించినందుకు థ్యాంక్స్. ఆ విషయం వినడం వల్ల ఇప్పుడు మనకి వచ్చే లాభం లేదు, ఎంతకంటే జరగవలసిన నష్టం కూడా లేదు. ఆనాడు ధైర్యంగా మీరు నన్ను చేపట్టి ఉంటే మీ వంశాంకురంగా బాబు పెరిగేవాడు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కొందరు జీవితాలు ఎప్పుడు సమాంతరంగా పోయే రైలు పట్టాలే. ఆ రెండు పట్టాలు సమాంతరంగా ఉండకపోతే ప్రయాణించే రైలు దాంట్లో ఉండే జనాభాకి ఎంతో ఇబ్బంది. అలాగే మన చరిత్రలు మన గుండెల్లో దాచుకొని బ్రతకడం వల్ల కొందరికైనా క్షేమం. వాళ్ళ రైలు బండి సాఫీగా సాగిపోతుంది. అందుకోసం మానవులుగా మనం త్యాగం చేయవలసి వస్తే సంతోషంగా చేయడం మంచిది. కొందరు మీరన్నట్టు మనుషుల నిండా ముంచిన నిర్దాక్షిణ్యంగా నరికివేసిన హాయిగా తిరుగుతూ ఉంటారు. అది ఆ విఠలక్షుడు నిద్రపోయే వరకే. ఆయన కన్ను తెరిచినాడు, అప్పుడు భస్మం అయిపోతారు. ఎలా వచ్చిన డబ్బు అలాగే పోతుంది. పోయేటప్పుడు లక్ష్మీదేవి చెప్పిపోదు. అలాగే మృత్యువు కూడా మనిషి జీవితానికి ఎప్పుడు జానడు దూరంలోనే ఉంటుంది. అది ఏనాడు ఎలా జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మీరేంటి, నేనేంటి, అంత చిన్న తప్పులకి పెద్ద ఘోర శిక్ష అనుభవించిన వాళ్ళమే. మా అక్కతో వెస్టిండీస్ రాకుండా ఉంటే నా ప్రాణం సుఖంగా ఉండేది. నేను కొన్ని వేల సార్లు అనుకుని ఉంటాను, కానీ తప్పించుకోగలిగానా? ఉదయశంకర్ గారు, నా దృష్టిలో భగవత్ స్వరూపులు భగవంతుని చేరడానికే రెండు దారులు. ఒకటి పూజలు ఆరాధనలు, రెండవది ప్రేమ అనురాగం. కొందరు ప్రేమ భక్తితోటి చేరతారు. అలాగే ఉదయశంకర్ గారికి నాకు ఉన్న బాంధవ్యం అలాంటిదే. ఆయన్ని నిష్కల్మషంగా ఏ కోరిక లేని నిర్మలమైన భక్తితో ఆరాధించే వనమాలిని నేను. అది లోకంలో చాలామందికి అర్థం కాదు. ఒక శచి, ఒక విశ్వనాథానికి అసలు ఏనాటికి అర్థం కాదు కూడా. మా ఆరాధన మాకే తెలుసు. ఆనాడు ఆయన నా భర్తగా మద్రాసులో పరిచయం అవ్వకపోతే ఈ పిల్లాడు కూడా మీకు ఉండేవాడు కాదు. పరువు పోయే స్థితిలో పరువు నిలబెట్టినవాడు, 10 మందిలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి అండగా నిలబడినవాడు, నా కష్ట పరిస్థితిని కాపాడినవాడు నాకు దైవ సమానుడు కాదా? ఉదయశంకర్ గారు, నాకు ధైర్యం పోస్తూ చేదోడు వాదోడుగా ఉండకపోతే నేను ఎన్నాడు ఇలా మీకు ఉత్తరం రాయగలిగేదాన్నే కాదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ప్లాటోనిక్ లవ్ అంటారు. దాన్ని మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆ అనుబంధం కూడా మీకు అర్థమవుతుంది. మనిషి జీవితానికి సెక్స్ ఒకటే పరమావధి కాదు, అదే జీవితం కూడా కాదు. అది జీవితంలో ఒక అంతర్భాగం. స్త్రీ పురుషుల కలయిక పవిత్రమైన సృష్టికి ప్రాతిపదిక అయిన ఒక సుఖభావం. అది కొందరికి సంపూర్ణంగా లభించవచ్చు, మరికొందరికి అస్సలు లభించకపోవచ్చు. కొందరు ఊహ మాత్రం మిగిలిపోవచ్చు. ఎవరికి అలా ప్రాప్తించిన జీవితం అనేది ఉంది చూసారా, అది జీవించడానికే. అది మీరు గ్రహించుకోండి. శశి ఈ రోజున అనగా మొదటి వెస్టిండీస్ నుంచి ఇండియా వచ్చినప్పుడే ఉదయశంకర్ గారితో తెగతెంపలు చేసుకుంది. దానికి కారణం మీకు తెలుసు, కమల్ బాబే కారణమని, ఇక్కడ ఆమెకిచ్చిన ఆస్తి కారణమని. అప్పటికే ఉదయశంకర్ గారు పశ్చాత్తాపంతో మనక్లేశంతో బాధపడుతున్నారని నాకు తెలియదు. నేను వెళ్తున్నానంటే కొన్నాళ్ళు మనశ్శాంతి కోసం ఇండియా వస్తానన్నారు. రమ్మన్నాను. తీర్థయాత్రలు చేయించి మనిషికి ఆహ్లాదం కలిగించాను. ఆయన 2 నెలలే అనుకున్నారు, కానీ 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. నా సంగతి అంతా, మీ వల్ల జరిగిన నా అన్యాయం అంతా ఆయనతో చెప్పాను. ఆయన ఎంతో పవిత్రమైన హృదయంతో అర్థం చేసుకున్నారు. నాకు అండగా నిలబడ్డారు. ఆయన తన కొడుకుగా స్వీకరించారు ప్రవీణ్ని. నా మనసులో ఆయన సార్వభౌముడు, ఆయన హృదయంలో నేను ఆరాధనా దేవిని. ఆనాడు శచి అన్నీ పోగా మీ తమ్ముడు ఎందుకు పనికిరాని హీనస్థితిలో ఉండగా తను అక్కడికి వచ్చింది. ఆ వచ్చిన ఆమె ఉదయశంకర్ని స్వీకరించాలని నేను అనుకున్నాను, అపోహపడ్డాను. ఆయన ఎంత ప్రేమించినా చివరికి ఫూల్ని అయ్యానని మనసంతా వేదనతో రగిలిపోయింది. ఆవిడ మాటలు, ఆయన మౌనం నన్ను మరింత అపార్థానికి దారితీసింది. ఇంట్లోంచి వెళ్ళమని ఆవేశాన్ని కలిగించాయి. వెళ్ళిపోయాను. మీకు ఈ పాటికి నా అభిమానం, నా అభిజాత్యం అన్నీ అర్థమయ్యే ఉంటాయి.
నేను ఉప్పు కారం తినే ఆడదాన్నే కానీ ఎంత చూసినా తాపసిని కాను కదా. కందమూలాలు తినే మునులే తపస్సంపన్నులే కోపం ఆపుకోలేక శాపాలు పెడుతూ ఉంటారు. మరి మానవ మాతృలం మనకి మాత్రం ఆగ్రహం రాదా? చివరికి ఉదయశంకర్ గారి పౌరుషం ఆభిజాత్యం అన్నీ చూసి తిరిగి ఆయన సన్నిధికే వచ్చేశాను. మీ తమ్ముణ్ణి చూసేవాళ్ళు లేక అనుమతిస్తూ ఉంటే నేనే తీసుకొచ్చాను ఉదయశంకర్ గారి అనుమతితో. ఇప్పుడంతా కులాసాగానే ఉన్నారు. మీకు సందేహ నివృత్తి అయిందనుకుంటాను. శైలజ ఆ ఉత్తరం పూర్తి చేసి ఉదయశంకర్కి ఇచ్చింది. శైలజ చదవమని. నేను చదవకపోయినా పర్వాలేదు, పోస్ట్ చేయి అన్నాడు నవ్వుతూ. అదిగో అలా అంటేనే నాకు కోపం వస్తుంది. నేను చెప్పినట్టు వినకపోతే రేపే ఫ్లైట్లో ఇండియా వెళ్ళిపోతాను అంది బెదిరింపుగా. నువ్వు అంతటి దానివేలే అంటూ ఆ ఉత్తరం పూర్తిగా చదివి ఒక్క క్షణం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఉదయశంకర్. ఏంటి అలా చూస్తున్నారు అంది శైలజ నవ్వుతూ. ఏం లేదు, నువ్వు రచయిత్రివైతే ఎలా ఉంటుందా అని అంటూ మాట తప్పించినా మనసు మాత్రం గాల్లో విహంగంలాగా తేలిపోతోంది అతనికి. స్ఫటికం లాంటి మనసున్న ఆమె లాంటి వాళ్ళు ఎందరుంటారు? నూటికో కోటికో ఒకరు. అలాంటి ఆమె తనదైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ దెబ్బతో అతనికి అన్ని భయాలు తొలగిపోయాయి. ఉత్తరం పోస్ట్లో వేశాడు. బాబాయ్ కాఫీ తాగావా అంటూ పిలిచిన పిలుపుకి ముగ్ధుడైపోయాడు కమల్. ప్రవీణ్, ఈ పిల్లాడితో ఎంత ఆప్యాయత ఉంది, ఎంత అభిమానం ఉంది. నిజంగా నీలాంటి వాడి చేత బాబాయ్ అనిపించుకోవడం నిజంగా పుణ్యమే. ఇక్కడికి వచ్చాక కమల్ బాగానే కోలుకుంటున్నాడు. ఒకప్పుడు ఈ శైలజ ఒట్టి బీసీ నాటి రకమని, అమ్మమ్మ లాంటిదని తన నోటితో తనే ఎన్నో విమర్శలు వదిలాడు. నిజం ఆలోచిస్తే దేవతలు ఎప్పుడు నిండుగానే ఉంటారు కుండల్లాగా అని అనిపించింది అతనికి. తన అన్నకి సంతానం లేదు, తమకి వంశం తమతోటే పరిసమాప్తి. శచికి ఒక పిల్లోడో పుట్టుంటే బాగుండేది. తాము అన్ని సంవత్సరాలు కలిసి బతికారు, కలిసి కాపురం చేశారు. కానీ ఏం లాభం? ఆమె కడుపు పండనే లేదు. తన పేరు మీద ఒక నలుసు లేకపోయే తనకి అదే చాలా అసంతృప్తి. తన బతుకు ఇలా అయిందనుకు బాధ కంటే పిల్లలు లేరే అన్న బాధే ఎక్కువ తనకి. అదేం కర్మం, అన్నగారికి పిల్లలు లేరు, అత్తగాడు యాక్సిడెంట్ పాలయ్యాడు. తన వంశానికి ఏదో శాపం తగిలి ఉంటుంది. అతని ఆలోచనలు ఎప్పుడు అలాగే సాగుతూ ఉండేవి. నువ్వు బాబాయ్ అని పిలుస్తుంటే నిజంగా నాకెంతో నిండుగా ఉంది అన్నాడు ప్రవీణ్ శిరస్సు నిమురుతూ కమలబాబు. ప్రవీణ్ నవ్వుతూ ఊరుకున్నాడు. తను ఎలా అనుకున్నా నిజంగా మా బాబాయ్య అని పాపం కమల్కేం తెలుస్తుంది అనుకున్నాడు ప్రవీణ్ బాబు. శైలజ ప్రవీణ్ అతన్ని శ్రద్ధగా చూసుకుంటున్నారు. శైలజ జాలితో శచి భర్తగా గౌరవించి కమల్ బాబుని చూస్తుంటే ప్రవీణ్ తన తండ్రికి తమ్ముడుగా, తన సొంత బాబాయిగా చూసుకుంటున్నాడు. తన దగ్గర ఎంతో కాలం తమవన్నీ చూసిపెట్టిన విశ్వాసంతో చూస్తున్నాడు ఉదయశంకర్. ఎవరి మనసుల్లో ఉన్నది ఎవరికీ తెలియదు ఆ ముగ్గురికి. శైలజ రాసిన ఉత్తరం అందుకొని చదివాక దీర్ఘ విశ్వాసం వదిలాడు విశ్వనాథం. మొత్తం మీద ఆలోచిస్తే ఎవరి జీవితాలు సుఖప్రదం కావు కూడా. మనిషికి ఒక లోటు పెట్టే ఉంచుతాడు దేవుడు. దాని ఆంతర్యం ఏ జీవికైనా నీడ అనేది ఉండి తీరాలి. ఉదయశంకర్ నిజంగా అదృష్టవంతుడు. అతన్ని దేవుడిలా ఆరాధించగలిగిన ప్రేమైక మూర్తి దొరికింది. మరి తనకి ఆ అదృష్టం కూడా లేదు కదా. చేసుకున్న బిజినెస్ డల్గా ఉంది. వెనక సంపాదించి అంతో ఎంతో ఉండబట్టి తను బ్రతికిపోతున్నాడు. కానీ లేకపోతే ఆ విధంగా కూడా నరకం చూసేవాడు జీవితంలో. తను కూడా శైలజ ఉదయశంకర్ల కాళ్ళు పట్టుకొని అక్కడే ఉంటే తను చచ్చాక కానీ తన తమ్ముడు చచ్చాక కానీ తలకొరివి పెట్టిస్తుంది శైలజ ప్రవీణ్ చేత. ఇక్కడెవరున్నారు? వాళ్ళ వాలకం చూస్తుంటే ఇండియా వచ్చేలా లేరు. రావాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఎవరి కోసం రావాలి? ఆ ఉత్తరాన్ని బట్టి ఆమె పూర్తిగా తనని క్షమించలేదని, కాకపోతే మెత్తని మనసు కనుక జాలిపడి ఉంటుందని తప్ప వేరే విధంగా అంచనా వేయడానికి వీల్లేదు. మరి తని మొండి బ్రతుకు ఈడుస్తూ ఇలా ఎన్నాళ్ళు ఎప్పుడు రాలిపోతానో తెలియని స్థితిలో ఏం చూసుకొని బ్రతకాలి ఇక్కడ? శైలజకి తను ఎలాగో జవాబు ఇవ్వాలి కదా. 4 రోజులు అమృత మదనం జరిగిన తర్వాత కాగితం కలం తీసుకున్నాడు విశ్వనాథ్. శ్రీ గౌరవనీయులైన ఉదయశంకర్ గారికి నమస్కారం. నేనెవరినో మీరు మర్చిపోయి ఉంటారు, అందుకని నేనే పరిచయం చేసుకుంటా. ఒకప్పుడు ఎంతో వైభవోపేతమైన జీవితం గడిపి ఈనాడు అన్నీ పోగొట్టుకున్న నిర్భాగ్య జీవితం అనుభవిస్తున్న విశ్వనాథ్ని. మీకు నా పొరపాటును గురించి మీ శైలజాదేవి గారు చెప్పారని నాకు తెలుసు. అలాగే బాబు విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయం కూడా నాకు తెలుసు. మొన్న ఉత్తరం రాస్తూ శైలజాదేవి గారు ఒక ముక్క అన్నారు.
మనిషికి చావు ఎప్పుడు జానడు దూరంలో ఉంటుందని, అది ఎప్పుడు ఏ విధంగా విరుచుకుపడుతుందో మనకు తెలియదు. ఆ మాట నాకు బాగా నచ్చింది, అలాగే నాకు అన్వయిస్తుంది కూడా అనిపించింది. అందుకే నా మృత్యువు నన్ను ఎప్పుడు లాగుతుందో తెలియదు కనుక నేను కూడా వెస్టిండీస్ వచ్చి దూరం నుంచే నా కొడుకుని చూసుకుంటూ శేష జీవితం గడిపితే చచ్చాక నన్ను లక్షణంగా సాగనింపుతారని ధైర్యం. నేను కన్న బిడ్డ నా చితికి నిప్పంటించాడు అనే ధైర్యం నాకు ఉంది. నేను ఎవరో ఏమిటో ఎవ్వరికి చెప్పను. బాబుకు నాకు ఉన్న బాంధవ్యం ఇతరులకు అస్సలు తెలియనివను. వాడు మీ బిడ్డే, మీ ఇంటి పేరు మీదుగానే పెరుగుతాడు, మీ వంశోద్ధారకుడే, దానికేమీ భిన్నంగా రాదు. మీ దగ్గరే పడి ఉంటే నన్ను సాగనంపవలసిన బాధ్యత మీది. మీరు లేవలేరు కనుక బాబు స్వీకరించాడని లోకులు అంటారు. నాకు ఆ తృప్తి ఉంటుంది. దయచేసి బొక్క కోరికను మీరు భగవంతుడై నేను మీ భక్తుడినై కోరుకుంటే వరమిచ్చినట్టు అనుగ్రహించండి. మీ జవాబు కోసం ఎదురుచూస్తాను. విశ్వనాథ్. ఆ ఉత్తరం అందుకున్న ఉదయశంకర్ దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. ఎంతైనా అతను కన్న తండ్రి. ఆ పాటి కోరిక అతను కోరడంలో తప్పులేదు. అతను కోర్టుకు వెళ్తే రుజువు చేసి పిల్లాన్ని తీసుకుపోగల హక్కు గలవాడు. ఈ గొడవంతా దేనికి? తన బిడ్డగా పెరిగి అతని మీద ఏ గొడవలు పడకూడదు. అతన్ని తమ్ముడిని చూసినట్టే తను అతన్ని చూస్తే సరిపోతుంది అనుకుంటూ శైలజని పిలిచి ఆ ఉత్తరం చదివించాడు. అతన్ని పిలిపిద్దామంటే అని అనుకుంటున్నాను శైల, దయచేసి నన్ను అర్థం చేసుకుంటావా అని అడిగాడు. ముందు సంశయించిన తర్వాత ఉదయశంకర్ విడమర్చి చెప్పాక అంగీకరించింది. ఉదయశంకర్కే లేని పట్టుదల తనకెందుకు? అయినా నిండా మూలిగిన వాడికి చలి ఉండదట. భగవంతుడు ఎన్నో పరీక్షలు పెట్టి తనని నెగ్గు తేలించాడు. ఇప్పుడు ఈ పరీక్షకి తట్టుకోలేదా? అందరి జీవితాలు పడమరికి వాళ్తున్నాయి. అందరికీ ఆలంబన ఒక్క పిల్లాడు. కానివ్వండి, లెటర్ రాసి పడేయండి అంది చివరికి. 2-3 నెలల కల్లా ఆ ఇంటి గుమ్మంలో ఉన్నాడు విశ్వనాథ్. ఇప్పుడు ఆ ఇంట్లో అందరి మనసులు ప్రశాంతంగా ఉన్నాయి అన్నందుకు నిదర్శనంగా రోజు టేప్ రికార్డర్ వినిపిస్తూ ఉంది. శైలజ పాటలతో పాటు కొన్ని రికార్డులు, ముఖ్యంగా శైలజకి ఇష్టమైన రికార్డులు కూడా. ఆమె లేవగానే పెట్టేవి ఈ పాటలే. అవన్నీ శివభక్తి గీతాలు. అవి వింటూ వాళ్ళందరూ హృదయాల్లో భక్తి ప్రపత్తులు నుద్దేశింపజేస్తూ రేపుతూ ఉంటాయి. ఆ శివుని పేరు వింటున్నప్పుడల్లా తమ మంచాల మీద ఉండే ఉదయశంకర్, విశ్వనాథ్, కమల్ బాబు అంతా చేయెత్తి నమస్కరిస్తూ ఆ కైలాసవాసుని ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటారు. జంతు సంతతికి ఇచ్చిన మోక్షం సదాశివ దయచేయవా అనుకుంటూ ఉంటారు మనసులో. బాబు లేచాక ఇక ఆ ఇంట్లో వెంకటేశ్వర సుప్రభాతం వినిపించాల్సిందే. అవును మరి, అందరికీ సుప్రభాత సూర్యకిరణం అతనే కదా. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చినట్టయితే ఎక్కువ లైకులు ఇవ్వండి, అలాగే మీ స్పందన తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.